హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ బ్లాగ్స్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. సో దానికి వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తాను. సో నేను వచ్చేసి సోనా మసూరి రైస్ బిర్యానీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానికి కొత్తిమీర, పుదీనా అండ్ 2 ఆనియన్స్, 2 టమాటో, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బా అండ్ పచ్చిమిర్చి, పొటాటో. సో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకుని కడిగేసుకుని దాంట్లో వచ్చేసి 3 గ్లాసెస్ వాటర్ పోసుకుని పక్కన పెట్టుకున్నాను. ఏమ్స్ కుక్కర్ పెట్టుకుని దాంట్లో 2 గంటలు ఆయిల్ వేసుకుని మసాలా ఐటమ్స్ అన్ని ఏ ఉన్నాయి అవన్నీ వేసేసుకోవాలి. లవంగం, చెక్క, యాలకులు అలాంటివి. నెక్స్ట్ కట్ చేసుకుంటే ఉల్లిపాయలు కూడా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి. కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టిన క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టేది. కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తం బాగా వేగిన తర్వాత సో పచ్చి పసుపు పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొంచెం ఆకంతా పుదీనా, కొత్తిమీర కొంచెం వేగింది అన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ రైస్కి, 1/2 స్పూన్ వెజిటేబుల్స్కి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు అన్ని ముక్కలు పెట్టాలి. నెక్స్ట్ కడిగి పెట్టిన బియ్యం వేసేసుకోవాలి. బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఎసర పోసుకోవాలి. ఎసర పోసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని, ఇది విజిల్ రాదండి, సౌండ్ వస్తుంది. సాఫ్ట్ అనేది ఫుల్గా అయిపోయిన తర్వాత ఒక విజిల్ సౌండ్లో వస్తుంది. దాన్ని రిమూవ్ చేసేసి వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని తింటే సరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్.